భారత్ క్రికెట్ చరిత్రలో 2024 ఒక కీలక మలుపు. రోహిత్ శర్మ టీ20ల నుంచి తప్పుకున్నాక ఆ బాధ్యతలు ఎవరు చేపడతారనే ఉత్కంఠ నెలకొన్న వేళ సూర్యకుమార్ యాదవ్ కు ఒక అద్భుతమైన ఫోన్ కాల్ వచ్చింది. శ్రీలంక సిరీస్ కు కేవలం 3 రోజుల ముందు అప్పటి బీసీసీఐ కార్యదర్శి జైషా నేరుగా సూర్యకు ఫోన్ చేసి "నువ్వే మా టీ20 కెప్టెన్ వి" అని ప్రకటించారు. ఆ ఒక్క కాల్ తన కెరీర్ నే మార్చేసిందని, అప్పటి వరకు తాను ఊహించని మలుపు అది అని సూర్య తాజాగా వెల్లడించారు. సూర్యను కెప్టెన్ గా ఎంపిక చేయడం వెనుక జైషా ఒక్కరే కాదు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పక్కా ప్లానింగ్ ఉంది. తన వారసుడిగా సూర్య అయితేనే జట్టులోని కుర్రాళ్లను సరైన దిశలో నడిపించగలడని రోహిత్ బలంగా నమ్మాడు. రోహిత్ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్, అజిత్ అగార్కర్ ఆలోచనలు కలిసి సూర్య వైపు మొగ్గు చూపేలా చేశాయి. రోహిత్ నమ్మకాన్ని సూర్య 100% నిజం చేస్తూ వరుస విజయాలను అందిస్తున్నాడు. ఈ నిర్ణయంలో భారత కోచ్ల పాత్ర కూడా చాలా కీలకం. మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, ప్రస్తుతం కోచ్ గౌతమ్ గంభీర్ అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే సూర్య పేరు ఖరారైంది. గంభీర్ బాధ్యతలు చేపట్టక ముందే ద్రవిడ్, జైషా మధ్య ఈ విషయంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. సీనియర్ల అనుభవం, కోచ్ల మార్గదర్శనం కలిసి సూర్యను కెప్టెన్సీ పీఠంపై కూర్చోబెట్టాయి. అందుకే నేడు టీమిండియా టీ20 ఫార్మాట్ లో అజేయంగా నిలుస్తుంది. సూర్యకుమార్ కేవలం కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోవడమే కాదు, తన రికార్డులతో చరిత్రను తిరగరాస్తున్నాడు. ఇప్పటి వరకు సూర్య సారథ్యంలో భారత్ 52 మ్యాచ్లు ఆడగా ఏకంగా 42 విజయాలను సొంతం చేసుకుంది. కేవలం 10 మ్యాచ్ల్లోనే ఓటమి ఎదురైంది. విశేషం ఏమిటంటే సూర్య కెప్టెన్సీలో భారత్ ఇప్పటి వరకు ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ ను కూడా కోల్పోలేదు. మరో 8 విజయాలు సాధిస్తే భారత్ తరపున అత్యంత విజయవంతమైన టీ20 కెప్టెన్ గా సూర్య హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడు. రోహిత్ వారసుడిగా వచ్చిన సూర్య నేడు భారత్ కు 2026 టీ20 ప్రపంచ కప్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా అందించి తిరుగులేని నాయకుడిగా ఎదిగాడు. జైషా, రోహిత్, అగార్కర్ కోచ్ల సమిష్ట నిర్ణయం నేడు భారత్ ను గ్లోబల్ ఛాంపియన్ గా నిలబెట్టింది. మైదానంలో సూర్య చూపించే తెగింపు, డ్రెస్సింగ్ రూమ్ లో ప్లేయర్ తో ఉండే చనువే ఈ విజయాలకు పునాది.